శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికి. మీకు ఈరోజు ఒక బంధం గురించి చెప్తానండి. ఈ బంధం మీ అందరికీ తెలుసు. మీ అందరి దగ్గర ఉంది. కానీ ఎవరికీ తెలీదు. ఏంటో అనుకుంటున్నారా? ఏం లేదండి. కళ్ళండి. మన కళ్ళు మన కళ్ళని మనం ఎప్పుడైనా డైరెక్ట్‌గా చూడగలుగుతామా? చూడలేం. కానీ అద్దంలో మాత్రమే చూడగలుగుతాం కదండీ! అలాగే 2 కళ్ళు కూడా ఎప్పుడు కలిసే ఉంటాయండి. కలిస్తే కలిసే పడుకుంటాయి. కలిసే ప్రపంచాన్ని చూస్తాయి. కలిసే నిద్రపోతాయి. కలిసే తెరుచుకుంటాయి. కలిసే మూసుకుంటాయి. కన్నీరొచ్చింది, ఏదైనా కష్టమొచ్చిందన్నప్పుడు కలిసే కన్నీరు కారుస్తాయండి. ఈ బంధం గురించి మీకు తెలుసా? కానీ ఎప్పుడు ఒకదాన్నొకటి ఎదురుబడి చూసుకోలేవు కదండీ! అలాగే మన జీవితంలో కూడా భార్యాభర్తల బంధం కానీ, అక్క చెల్లెళ్ళ బంధం కానీ, అన్నదమ్ముల బంధం కానీ, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఈ బంధం కానీ ఇలా ఉండాలండి. ఒకళ్ళనొకళ్ళు చూసుకోకపోయినా ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా కలిసి ఉండాలి. నేనదే చెప్తాను. ప్రపంచానికి చెప్పేదే అది. ఎందుకంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న ఈ రోజుల్లో అందరూ కలిసుండాలి. కళ్ళలాగా కలిసుండాలి. ఒకళ్ళనొకళ్ళు చూసుకోకపోయినా పర్లేదు. అవసరం వచ్చినప్పుడు కలిసి పని చేయాలని నేను కోరుకుంటున్నాను. భార్యాభర్తలు కూడా నువ్వెక్కువ, నేను తక్కువ అని కాకుండా అయిపోయిన ప్రతి విషయాన్ని, గతాన్ని తవ్వుకోకుండా ఒకళ్ళ మీదే నింద వేసేసి ఆళ్ళని పదే పదే తిట్టకుండా కలిసి ఉంటారని, అవతల వాళ్ళ బాధని, అవతల వాళ్ళ అవసరాన్ని, అవతల వాళ్ళ పరిస్థితిని కూడా అర్థం చేసుకొని మెలుగుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ.